నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో కప్పుల్లో అమృతమా, కడుపులో గరళమా? పార్కిన్సన్స్ వ్యాధిని ముందే పసిగట్టచ్చా? షుగర్ జబ్బు వంశపారంపర్యంగా వస్తుందా? మోకేలు మార్పిడి సర్జరీలో కొత్తగా వచ్చిన మార్పులివే. ఇంకా హెల్త్ టిప్. అతి సర్వత్రా వర్జయేత్ అని చెబుతారు మన పెద్దలు. అమృతమైనా సరే అతిగా తీసుకుంటే విషంగా మారుతుంది. కాఫీ టీల విషయంలో ఇది 100కి 100 పాళ్ళు నిజం. అలసటను పోగొట్టి శరీరంలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపే కాఫీ టీలను అతిగా తాగుతుంటే ఆరోగ్యం క్రమముగా గుల్లబారిపోతుంది. కాఫీ టీలోని కెఫిన్, టానిన్లనే రసాయనాలు మెల్లమెల్లగా ఆరోగ్యాన్ని కబళించేస్తాయని చెబుతారు డాక్టర్లు. అతిగా కాఫీ టీలను తాగటం ఎందుకు మంచిది కాదో, వాటితో తలెత్తే అనర్థాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మనం కాఫీ లేదా టీ తాగిన వెంటనే అందులోని కెఫీన్ కేవలం 20 నిమిషాల్లోనే రక్తంలో కలిసిపోతుంది. ఆపై నేరుగా మెదడుకు చేరుకుంటుంది. మన శరీరంలో అలసటను గుర్తించి నిద్ర రప్పించే అడినోసిన్ అనే రసాయనం ఉంటుంది. ఈ కెఫీన్ వెళ్లి ఆ అడినోసిన్ రిసెప్టర్లను మొద్దుబార్చేలా బ్లాక్ చేస్తుంది. కళ్లకు గంతలు కట్టి పగటి వెలుతుర్ని దాచినట్లు మెదడుకు అలసట తెలియకుండా మభ్యపెట్టి తాత్కాలికంగా ఒక దొంగ ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే ఈ కెఫీన్ మోతాదు రోజుకు 400 మిల్లీగ్రాములు, అంటే సుమారు 3 నుండి 4 కప్పులు దాటితే అది శరీరంలో కార్టిసోల్, అడ్రినలిన్ అనే స్ట్రెస్ హార్మోన్లను విపరీతంగా పెంచేస్తుంది. హార్వర్డ్ హెల్త్ నివేదికల ప్రకారం అతిగా కెఫీన్ తీసుకోవడం వల్ల సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అతిగా ఉత్తేజితమై తీవ్రమైన ఆందోళనకి దారితీస్తుందని తేలింది. దీనికి తోడు టీలో ఉండే టానిన్లు, కాఫీలోని ఆమ్లాలు మన జీర్ణాశయంలోని ఎండోమెట్రియన్ లాంటి సున్నితమైన మ్యూకస్ పొరను దెబ్బతీసి గ్యాస్ట్రిక్ యాసిడ్లను విపరీతంగా పెంచేస్తాయి. పచ్చని చేనులో నిప్పు పెట్టినట్లు ఇది కడుపులో మంటను, తీవ్రమైన ఎసిడిటీని తెచ్చిపెడతాయి. మొట్టమొదట పొద్దున్న లెగగానే ఆలోచించేది కాఫీ తాగాలా, టీ తాగాలా అని అనుకుంటాం. ఇప్పుడు ఇదేంటంటే ఇటువంటి కాఫీలు, టీలు ఇవి తాగడం మంచిదా అని ఇది ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది. చాలామంది చిన్నప్పటి నుంచి అందరం తాగుతూ ఉన్నాం. తాగుతున్న వలన ఏమన్నా కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. అది కాఫీ వలన, టీ వలన వస్తుందా, లేకపోతే శారీరకంలో మార్పుల వలన ఈ సమస్యలు ఉన్నాయా అన్నది ఇప్పటి వరకు ఎవరు తేల్చలేదు. కాఫీ, టీ వలన ఈ సమస్యలు వస్తున్నాయని ఎవరు క్లియర్ కట్ రీసెర్చ్ చేయలేదు, వాళ్ళు చెప్పలేదు. పొద్దున్న తాగొచ్చు, తాగకూడదు అది అని. కానీ జనరల్గా ఏంటంటే ఈ కాఫీ, టీ ఏంటంటే కొంత మటుకు మన ఆకలిని స్తంభిస్తుంది. మనకు బాగా ఆకలి వేసినప్పుడు ఒక కప్పు కాఫీ తాగామనుకోండి, ఆకలిని చంపేస్తుంది. మనం జనరల్ ఫుడ్ని బాగా తగ్గించేస్తాం. అదే రకంగా చాలామంది ఏం చేస్తారంటే ఒక అలవాటు కింద ఒక కప్పులో టీ పట్టుకొని ఒక్కొక్క సిప్ అని చెప్పి రోజుకు 10 సార్లు తాగుతూ ఉంటారు ఆ టీలు. అందులో కొంతమంది షుగర్ వేసుకుంటారు, కొంతమంది షుగర్ లేకుండాను అది తాగుతూ ఉంటారు. ఉత్తి డికాక్షనే పెట్టుకుంటారు. పాలు వేసుకోకుండా కొంతమంది డికాక్షన్ తీసుకుంటారు, కొంతమంది టీ తీసుకుంటారు, కొంతమంది కాఫీ డికాక్షన్ తీసుకుంటారు. ఇలా రకరకాలుగా వాళ్ళ ఇదేంటంటే ఇది డైజెషన్ బాగుంటుంది, ఆకలి ఇదవద్దు. మనకు అప్పుడప్పుడు ఊరికనే కాఫీలు తాగి శరీరం పనిచేసిన కొంచెం తాగుతూ ఉంటే అదొక రకమైన ఏదంటారు, దాని మీద ఉన్న కృతి పోతుంది కదా అన్నట్లుగా తీసుకుంటారు. ఇది ఎక్కువగా మగవాళ్ళల్లో, ఆఫీసుల్లో ఉన్నవాళ్ళు, కంటిన్యూస్గా స్ట్రెయిన్యస్గా వర్క్ చేస్తూ ఉన్న వాళ్ళలో ఈ ఎక్కువగా తాగేది మనం కనపడుతూ ఉంటుంది అనమాట. ఆడవాళ్ళలో చాలా తక్కువ. మగవాళ్ళు ఆఫీసులో పనిచేసేవాళ్ళు, తిరుగుతున్నవాళ్ళు, లేకపోతే మధ్యన ఇక్కడ ఏదైనా వీటికి వెళ్ళినప్పుడు, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇది మంచిదా కాదా అని ఒక క్వశ్చన్. ఇప్పుడు కాఫీలో, టీలో ఏంటంటే మామూలుగా చేసే పద్ధతిని బట్టి ఆధారపడుతుంది. ఇప్పుడు కాఫీ డికాక్షన్ తీస్తాం, ఒక గ్లాసు పాలల్లో 2 చుక్కలు టీ డికాక్షన్ వేస్తాం. అందులో పాలే ఎక్కువ ఉంటాయి, 3/4 పాలు ఉంటాయి. దానివల్ల పాలులో ఉన్న పోషక విలువలు మన శరీరానికి ఉపయోగపడతాయి, బాగుంటాయి. ఏదైతే డికాక్షన్ వేస్తున్నామో అది ఓన్లీ టేస్ట్ మార్పు కోసం వేస్తూ ఉంటాం. అది కొంతమంది షుగర్ వేస్తారు, అంటే డయాబెటిక్స్ వాళ్ళు, మధుమేహ వ్యాధితో ఉన్నవాళ్ళు పంచదార వేసుకోకుండా ఉత్తిదే తాగుతారు. కొంతమంది మంచిది ఇనుము ఉంది కదా అని చెప్పి బెల్లం వేసుకొని తాగుతూ ఉంటారు. మా చిన్నప్పుడైతే అందరూ ఆ రోజు పంచదార కాఫీలు, పంచదార ఇదని ఎప్పుడు మేము వినలేదు, తాగలేదు. ఎప్పుడు బెల్లం కాఫీయే, బెల్లం ఇదే ఉండేది. బెల్లంతో ఒక అడ్వాంటేజ్ అంటే దాంట్లో ఇనుము ఉంటుంది, బెల్లంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. ప్రాబ్లీ ఆ రోజుల్లో ఎవరికీను ఎనీమియా అని, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అని చెప్పి అది ఎవరు నాకు తెలిసినంత మట్టుకు ఎప్పుడూ వినలేదు. గోడ దెబ్బతింటే ఇల్లు కూలుతుంది. అలాగే అతిగా కెఫీన్కి అలవాటు పడితే శరీర రక్షణ వ్యవస్థ కుప్పకూలుతుంది.
కాఫీ టీకి అతిగా అలవాటు పడినప్పుడు నిద్రలేమి సమస్యగా మారుతుంది. రాత్రి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. చేతులు వణకడం, గుండె అకస్మాత్తుగా వేగంగా కొట్టుకోవడం, చిన్న చిన్న విషయాలకే చిరాకు రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే తర్వాతి కాలంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అంతేకాదు, కాఫీ టీలోని కెఫీన్, టానిన్ రసాయనాలు మనం తీసుకున్న ఆహారంలోని ఐరన్, కాల్షియంలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీంతో తీవ్రమైన రక్తహీనత, ఎముకలు గుల్లబారడం వంటి విపత్తులు తలెత్తుతాయని చెబుతారు నిపుణులు. ప్రొద్దున పూట ఈ కాఫీలతో పాటు పాలు తీసుకోవడం వలన కొంత పాలు ఇది ఎక్కువగా ఉండి డికాక్షన్ కొద్దిగా వేసుకుంటే మన శరీరానికి ఏమీ అవకతవకలు రావు. శరీరం ఆరోగ్యంగా పాలు ఒంటికి పడతాయి. దాంట్లో ఉన్న కాల్షియము, విటమిన్లు ఒంటికి వస్తాయి. ఈ ఉత్తి డికాక్షనే తాగుతూ ఉండడం వలన ఏమైపోతుందంటే ఆకలి చంపించేస్తుంది. ఆకలి స్తంభించడం వలన మనం టిఫిన్లు తగ్గించేస్తాం. రకరకాల ఆ తినే ఫుడ్స్లో కూడా మార్చేస్తూ ఉంటాం. మసాలాలు ఎక్కువ తింటాం. ఎందుకంటే ఎక్కడైతే ఆకలి చంపిస్తుందో అన్నీ చప్పగా అనిపిస్తుంది కాబట్టి ఎక్కువ కారం, మసాలాలు వేయించుకొని తింటూ ఉంటాం. వీటిల వలన డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఏదైనా సరే సమతులకంగా జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి. ప్రొద్దున్న లెగగానే ఎర్లీ మార్నింగ్ టీ కానీ ఎర్లీ మార్నింగ్ కాఫీ కానీ అది తీసుకోవడం అంత మంచిది కాదు. కానీ అలవాటు పడి ఏదో కొంచెం తీసుకోవచ్చు, షుగర్ లేకుండా లేకపోతే పాలు లేకుండా వేసుకుందామని కొంతమంది అలవాటు చేసుకుంటున్నారు. అది ఎంతో బాగుందని అంటారు, లెమన్ టీ అంటారు, అంటారు. అలాంటి వాడుకున్నా అంత పెద్ద సమస్యలు వచ్చిన ఇది ఇప్పటివరకు ఏం పడలేదు. అది జస్ట్ అలవాటు కింద తాగుతున్నారు కాబట్టి దాంట్లో ఏమీ ప్రాబ్లం ఉండదు. కానీ ఏంటంటే కంటిన్యూస్గా కొంతమందికి టీ టోటలర్స్ అంటారు. పొద్దున్నుంచి సాయంకాలం వరకు కొంచెం సిప్ చేస్తూనే ఉంటారు. ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, పీజీ అలాంటి వాళ్ళకి ఏమైపోద్ది, ఆకలి చంపించేసి జనరల్ ఫుడ్ తినలేరు. ఆకలి ఉండదు కాబట్టి జనరల్ ఫుడ్ తినరు. దాని మీద టీ మీద తాగుతారు. ఏదో ఇంత ఫుడ్ తింటారు. దానివల్ల అనీమియా కానీ ఎన్నో రకాల సూక్ష్మ మధుమేహ వ్యాధి కానీ లేకపోతే షుగర్ పేషెంట్సే కాకుండా బీపీ పెరగడం ఏంటి, లేకపోతే ఏమన్నా వైటమిన్ డెఫిషియన్సీస్ రావడం, ఇలాంటివన్నీ మనం చాలా మటుకు సంభవిస్తాయి, చాలా మటుకు చూస్తూ ఉంటాం అన్నమాట. ఇటు ఒక విధానం ఏంటంటే ఇట్స్ టేస్ట్ కిల్లర్. అంటే ఇప్పుడు మనకు ఒక రకమైన మంచి టేస్ట్ వస్తుంది. ప్రొద్దున్నే మనకు ఆకలి ఇదేసి మనకు మంచి ఏదో తింటున్నాం పర్వాలేదు కదా అని వేసుకోవడానికి కాఫీ, టీ పర్వాలేదు. ఈ కాఫీ, టీతో పాటు పాలు కూడా వేసుకొని కొంచెం డికాక్షన్ వేసుకుంటే ఎట్లా పాలలో ఉన్న పోషక పదార్థాలు ఒంటికి పడుతూ ఉంటాయి. కానీ ఉత్తి డికాక్షన్ లాగా పంచదార వేసుకొని తింటే మనకి ఏదో కొంచెం యాక్టివేట్ చేయడానికి పర్వాలేదు. కానీ దానివల్ల పూర్తిగా దాని మీద డిపెండ్ అవ్వడం వలన శరీరంలో ఎన్నో రకాల పోషక విలువలు బాధలు వస్తూ ఉంటాయి. దాని యొక్క స్తంభిస్తూ ఉంటాయి. కుపోషణ వస్తూ ఉంటుంది. అంటే వైటమిన్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ అయ్యి వస్తూ ఉంటాయి. కాబట్టి అది జాగ్రత్తగా ఆలోచించుకొని తీసుకోవడం మంచిది. అతి సర్వత్ర వర్జియేత్ అనేది మనకు బాగా తెలిసిందే. కాఫీ టీల విషయంలో ఇది 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. కాఫీ టీలు వ్యసనంగా మారకుండా చూసుకోవాలి. రోజుకు 2 కప్పుల వరకు ఎక్కువ కాఫీ లేదా టీ తాగకూడదని లక్ష్మణరేఖ గీసుకోవాలి. సాయంత్రం కెఫీన్ జోలికి వెళ్ళకూడదు. కాఫీకి బదులుగా గ్రీన్ టీ, లెమన్ టీ లేదా మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవడం మేలు. కెఫీన్ వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి రోజుకు 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. తాత్కాలిక ఉత్సాహం కోసం శారీరక ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం వివేకం కాదు. కాఫీ టీలను మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుందని గుర్తుంచుకుందాం. హెల్త్ న్యూస్ మీకోసం. వృద్ధాప్య జీవనాన్ని దుర్భరంగా మార్చే వణుకుడు వ్యాధి పార్కిన్సన్స్ జబ్బును ముందుగానే పసిగట్టే ఆధునిక సాంకేతికత ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. పార్కిన్సన్స్ సమస్యను, ఆ వ్యాధి లక్షణాలు బయటపడటానికి 7 ఏళ్ల ముందే గుర్తించే సరికొత్త రక్త పరీక్షను బ్రిటన్ శాస్త్రవేత్తలు విజయవంతంగా కనుగొన్నారు. బ్రిటన్లోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ కాలేజ్ లండన్కు చెందిన పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI కృత్రిమ మేధా సహాయంతో ఈ సరికొత్త విశ్లేషణ విధానాన్ని అభివృద్ధి చేశారు. సాధారణంగా పార్కిన్సన్ వ్యాధి ముదిరిన తర్వాత చేతులు వణకడం ప్రారంభమయ్యాకే దాన్ని గుర్తించడం సాధ్యమవుతుంది. కానీ ఈ సరికొత్త రక్త పరీక్ష ద్వారా శరీరంలోని కొన్ని ప్రత్యేక ప్రోటీన్ల మార్పులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI క్షణాల్లో విశ్లేషించి భవిష్యత్తులో రాబోయే ప్రమాదాన్ని ముందే హెచ్చరిస్తుంది. వ్యాధి రాకముందే గుర్తించడం వల్ల మెదడులోని నరాలు పూర్తిగా దెబ్బతినకుండా ముందస్తు చికిత్స అందించడానికి వైద్యులకు, జీవనశైలిని మార్చుకోవటానికి రోగులకు ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుంది.
అంతేకాదు పక్షవాతం, తీవ్రమైన నరాల వ్యాధులు తలెత్తకుండా చూసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సరికొత్త రక్త పరీక్ష అందరికీ అందుబాటులోకి వస్తే పార్కిన్సన్ జబ్బును ఆదిలోనే పసిగట్టడంతో పాటు ఇతరాతర నరాల జబ్బులేవీ చుట్టుముట్టకుండా చూసుకోవచ్చని పరిశోధకులు భరోసానిస్తున్నారు. పరిశోధన వివరాలు హెల్త్ జర్నల్లో ఇటీవలే ప్రచురితమయ్యాయి. తల్లిదండ్రుల నుంచి ఆస్తుల్ని వారసత్వంగా పొందినట్లే కొన్ని రకాల జబ్బులు కూడా వారసత్వంగా వస్తూ ఉంటాయి. ఇవాళ సామాజిక సమస్యగా మారిన మధుమేహం గురించి కూడా ఇలాంటి సందేహమే చాలా మందిలో కనిపిస్తోంది. మధుమేహం కూడా అమ్మా నాన్నల నుంచి పిల్లలకి ఏమైనా వారసత్వంగా సంక్రమించే అవకాశం ఉందా అని అనుమానపడుతూ ఉంటారు. మరి ఈ అనుమానంలో నిజమెంత? షుగర్ జబ్బు నిజంగానే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందా అంటే పూర్తిగా అవునని, కాదని సమాధానం చెప్పలేమని చెబుతారు నిపుణులు. మధుమేహం వంశపారంపర్యత గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. డయాబెటీస్ అనేది ఫెమిలియల్ డిసీజ్ అంటాం అనమాట. అంటే కొన్ని కుటుంబాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు కొన్ని కుటుంబాల్లో ఎక్కువగా కనిపిస్తున్న విషయంలో మనకి ఇప్పటివరకు అవగాహన లేదు. కానీ డయాబెటీస్ అనేది ఒక ఫెమిలియల్ డిసీజ్, అదే హెరిడిటరీ డిసీజ్ కాదండి. హెరిడిటరీ అంటే ఏంటంటే దాంట్లో ఒక రకమైన క్రమం ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకు ఉన్నట్లయితే వాళ్ళ పుట్టిన పిల్లల్లో సగం మందికి ఉన్నట్లయితే ఆటోజోమల్ డామినెంట్ అంటాం. ఒక పావు భాగం మంది అంటే 20% మందికి ఉన్నట్లయితే ఆటోజోమల్ రెసెసివ్ అంటాం. సెక్స్ లింక్డ్ అంటారు కొన్ని, అంటే XY క్రోమోజోమ్లకు సంబంధించిన జబ్బులు కొన్ని ఉంటాయి. అలా ఉన్న వాటిని హెరిడిటరీ అంటాం అనమాట. అలా మనం అనువంశిక ఒక క్రమం లేని వ్యాధులు, ఈ డయాబెటీస్ లాంటి వాటిని మనం హెరిడిటరీ అంటానికి వీల్లేదు. మరికొన్ని ఇంకా జెనెటిక్ వ్యాధులని కొన్ని ఉంటాయి. అంటే కొన్ని జీన్స్, మనకు తెలిసిన జీన్స్ అనమాట. అది ఆ జీన్స్కి సంబంధించిన వ్యాధులు అవి. ఇప్పుడు ట్రైజోమీ 21 అని ఇలా రకరకాల వ్యాధులు, కొన్ని జన్యుపరంగా వచ్చేటువంటి వ్యాధులు తెలిసినవి కొన్ని ఉన్నాయి మనకి. ఇలా డయాబెటీస్లో ఒక రకం జీను, ఏ రకం జీను తప్పు ఉంది, ఏ జీను లేదా ఒక జీన్ సమూహాలు, అంటే ఇప్పుడు లావుగలు శరీరం బరువు పెంచేటువంటి జీన్సా, లేదా రక్తంలో గ్లూకోజ్ పెంచే జీన్సా, లేదా మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం కాకుండా రక్తంలోనే ఎక్కువగా నిలవ ఉండిపోయేటటువంటి జీన్సా, లివర్ జీన్సా, ఇలా ఎన్నో రకాల పరిశోధనలు, దీని గురించిన పరిశోధనలు కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నాయి అన్నమాట. ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లోనూ, మన దేశంలో కూడా జన్యు సంబంధమైన పరిశోధనలు ఎన్నో జరిగాయి. కానీ ఇప్పటివరకు డయాబెటీస్కి సంబంధించి ఒక జన్యువును కానీ కొన్ని జన్యువులను కానీ మనం గుర్తించలేకపోయాం. కాబట్టి ఇది జెనెటిక్ డిసీజ్ అని కూడా అన్నాం. ఈ యొక్క పరిశోధనల యొక్క ఫలితం ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా తల్లిదండ్రులకు ఉన్నట్లయితే వాళ్ళ పిల్లలందరికీ డయాబెటీస్ వస్తుందని చెప్పడానికి లేదు. అలాగే ఎవరికైనా డయాబెటీస్ ఉన్నట్లయితే వాళ్ళకి పెళ్లి విషయంలో పెళ్లి చేసుకోకూడదు అనేటువంటి జెనెటిక్ కౌన్సిలింగ్లు ఇవ్వకూడదు. అలా చెప్పకూడదు. అలాగే ఎవరైనా మరి ఆడపిల్లలు ముఖ్యంగా చిన్న వయసులోనే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి పెళ్ళి చేసుకోవడానికి వీల్లేదని చెప్పి అనవసరమైనటువంటి కొన్ని అపవాదులు ఉన్నాయన్నమాట. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా ఏ వయసులో ఉన్నా డయాబెటీస్ వచ్చినట్లయితే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళ పిల్లల్ని కనొచ్చు, అంతా కూడా సామాన్యంగానే ఉంటుంది. దీంట్లో ఎటువంటి నష్టం జరగదు. కాబట్టి ఇది జెనెటిక్ జబ్బు కాదు, హెరిడిటరీ జబ్బు కాదు అనే విషయాన్ని అందరూ గుర్తించాలి. వయసు పెరుగుతున్న కొద్దీ ఒంట్లో జవసత్వాలు క్షీణించిపోవటం సహజమే. అలాగే మన శరీరానికి ఆధారమైన ఎముకలు, కీళ్లలో కూడా క్రమంగా అరుగుదల కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మన కదలికలకు మూలమైన మోకిళ్లు అరిగిపోవటం, వాటిలో గుజ్జు కూడా క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఫలితంగా చాలా మందికి మోకాళ్ల నొప్పులు మొదలైపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు పోటెత్తే మోకాళ్ల నొప్పులను తట్టుకునేందుకు మందులు, వ్యాయామాలు, పెయిన్ కిల్లర్స్, అవసరమైతే మోకాలి చిప్పల్లోకి ఇచ్చే ఇంజెక్షన్లు, చివరికి మోకిలు మార్పిడి దాకా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మోకాళ్ల నొప్పుల గురించి, మోకిలు మార్పిడి ఆపరేషన్ గురించిన పూర్తి వివరాలే డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వయసుతో పాటు మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి? వయసుతో పాటు ఎందుకు అవుతుందంటే, బేసిక్గా ఇది మోకాల్ జాయింట్ అనమాట అండి. ఓకే, ఇది పైన ఎముక, అది కింది ఎముక, ఇది గుజ్జు అనమాట. ఎముకలకి మధ్యలో ఈ గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జు ఉండడం వల్ల గ్యాప్ ఉంటుంది బోన్స్కి మధ్యలో, మంచిగా ఫ్రీగా నొప్పి లేకుండా నడుస్తామన్నమాట. ఇది జెల్ లాగా ఉంటుంది, గమ్లాగా. వయసుతో పాటు ఏమవుతుంది, ఇప్పుడు కారు తోలినప్పుడు టైర్లు అరిగినట్టే, మెషిన్ అరిగినట్టు, మెషిన్ ఎక్కువ రోజులు వాడితే మెషిన్ అరిగినట్టు, వేర్ అండ్ టైర్ వల్ల ఈ గుజ్జు కూడా అరుగుతుంది. ఒక వయసు తర్వాత స్లోగా అరగటం స్టార్ట్ అవుతుంది. మొత్తం అరిగినాక ఇట్లా కనిపిస్తుంది. చూడు, ఇది ఇంత స్మూత్గా ఉందో ఇటు రఫ్ అయిపోతుంది. ఇది అరగడం వల్ల ఎముకలు దగ్గరకు వచ్చేసి రుద్దుకోవడం స్టార్ట్ అవుతుంది అనమాట.
దానివల్ల నొప్పి వస్తుంది. సో దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఓకే, సో మోకాలు జాయింట్ అరగటం, దానివల్ల వయసు పెరిగేసరికి ఆ గుజ్జు అరగటం వల్ల పెయిన్స్ పెరుగుతాయి అన్నమాట. మోకీలు మార్పిడిని ఎప్పుడు సూచిస్తారు? మోకీలు మార్పిడి ఆర్ నీ రిప్లేస్మెంట్ 4th స్టేజ్ వస్తేనే చేస్తామన్నమాట. సో ఆ 4th స్టేజ్ అంటే ఏంటి? ఇది నార్మల్ అనమాట, మామూలుగా ఇట్లా ఉండాలి. ఇది మధ్యలో స్టేజ్, ఇది 4వ స్టేజ్ అనమాట. దీనికి మధ్యలో 4 స్టేజ్లు ఉంటాయి. ప్రతి స్టేజ్లో ఎముకలకి మధ్యలో గ్యాప్ తగ్గుతూ వస్తుంది. 1st, 2nd, 3rd, 3వ స్టేజ్, 4వ స్టేజ్ అసలు గ్యాప్ ఉండదు. 4వ స్టేజ్కి వస్తేనే నీ రీప్లేస్మెంట్ అని మోకీలు మార్పిడి అవసరం పడుతుంది. దాంట్లో ఏం చేస్తాము, అరిగిన పార్ట్ మొత్తం షేవ్ చేసేసి కొత్త జాయింట్ వేస్తాం. ఇట్లా ఇది వేయడం వల్ల గ్యాప్ వచ్చేసి మళ్ళీ ఫ్రీగా నొప్పి లేకుండా నడవగలుగుతారనమాట. మోకీలు మార్పిడి సర్జరీ ఎలా ఉంటుంది? ఈ అరిగిన పార్ట్ని సాతో అట్లా కట్ చేస్తాము. అరిగిన పార్ట్ మాత్రమే. అరిగిన పార్ట్ని ఆర్టిఫిషియల్ జాయింట్తో రిప్లేస్ చేస్తాం. పైన ఒక మెటల్ ఉంటుంది, మధ్యలో ప్లాస్టిక్ పాలిథిలిన్ అని ఒక ప్లాస్టిక్ ఉంటుంది, మళ్ళీ కింద మెటల్ ఉంటుంది. ఇవన్నీ వేయడం వల్ల ఈ ఏదైతే అరిగిందో దాన్ని రిప్లేస్ చేస్తామన్నమాట. దానివల్ల ఇంకా పెయిన్ లేకుండా నడవగలుగుతారు. మోకీలు మార్పిడి తర్వాత కోలుకునే ప్రక్రియ ఎలా ఉంటుంది? సో చాలామంది భయపడతారు, ఆపరేషన్ తర్వాత బెడ్ రిడెన్ అయిపోతాము అట్లా అనుకుంటారు. కానీ అట్లా ఏమి ఉండదు. ఆపరేషన్ అయిన మరుసటి రోజు నుంచి నడిపిస్తాము, వాకర్ పట్టుకొని నడిపిస్తాము. నెక్స్ట్ డేనే బాత్రూమ్కి వెళ్ళడం అవన్నీ నేర్పిస్తాము, ఎట్లా వెళ్ళి కూర్చోవచ్చు. ఒక 3 రోజులు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒక 4 వారాలు వాకర్ పట్టుకుని నడవగలుగుతారు ఇంట్లోనే. 1 మంత్కి 70% రికవరీ అయిపోతుంది. 1 మంత్కి యూజువల్గా అంటే నెలకి ఒకసారి పిలుస్తాము, ఒకసారి చూడటానికి. నెలకి 75% రికవరీ అయిపోయి నొప్పులు తగ్గుతూ వస్తాయి. 3వ నెల కల్లా ఆల్మోస్ట్ 100% రికవరీ అయిపోతుంది. సో 3వ నెలకు కూడా ఒకసారి పిలుస్తామన్నమాట. 1 మంత్ తర్వాత ఇంటి బయటికి వెళ్ళి నడవటము, వంట చేసుకోవడం, మెట్లు ఎక్కడం అవన్నీ స్టార్ట్ చేయించేస్తాము ఒక నెల లోపలనే. మోకీలు మార్పిడి సర్జరీ అయ్యాక నొప్పిని తగ్గించే పద్ధతులు ఎలా ఉంటాయి? సో నీ రీప్లేస్మెంట్ తర్వాత కొంచెం పెయిన్ ఉంటుంది, అస్సలు పెయిన్ ఉండదని చెప్పను. కొన్ని రోజులు అంటే ఫస్ట్ డే, సెకండ్ డే అలా స్లోగా తగ్గుతూ వస్తుంది ఆ నొప్పి. అండ్ దానికి మేము మెడిసిన్స్ ఇస్తాము. 2 డేస్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ ద్వారా ఇస్తాము. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినాక ట్యాబ్లెట్స్ ఫామ్లో ఇస్తామన్నమాట. ఒక 1 మంత్ వరకు అవసరం పడతాయి. అది కూడా రోజుకి దాని అవసరం తగ్గుతూ వస్తుంది. సో పెయిన్ అండ్ అది కాకుండా ఐస్ ప్యాక్స్ పెట్టుకుంటే జాయింట్ దగ్గర నొప్పి, వాపు 2 తగ్గుతాయి అన్నమాట. సో మందులు అండ్ ఐస్తో ఆ నొప్పి స్లోగా తగ్గుతూ వస్తుంది. మోకీలు మార్పిడి సర్జరీ తాలూకు ఫలితాలు ఎలా ఉంటాయి? నీ రీప్లేస్మెంట్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇది మోర్ దెన్ 30-40 ఇయర్స్ నుంచి చేస్తున్న ప్రొసీజర్ ఇది. ఈ 30-40 ఇయర్స్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. అంటే ట్రైనింగ్లో ఇప్పుడు అందరూ నీ రీప్లేస్మెంట్ సర్జన్స్ చాలా మంచి టెక్నిక్స్ నేర్చుకొని వచ్చున్నారు. రెండోది ఇంప్లాంట్స్ ఏవైతే లోపల వేస్తాము ఇంప్లాంట్లు, ఈ టెక్నాలజీతో కొత్త ఇంప్లాంట్స్ లాంగ్ లాస్టింగ్ వేయగలుగుతున్నాము. ఇప్పుడు రోబోటిక్స్ అనే టెక్నాలజీ రావడం వల్ల ఇంకా తక్కువ బోన్ని కట్ చేయగలుగుతున్నాము. సో రిజల్ట్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఐ థింక్ మోర్ దెన్ 98% పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా ఆల్మోస్ట్ 25-30 ఇయర్స్ రావాలి ఇంప్లాంట్స్. సో ఇప్పుడున్న ఇంప్లాంట్స్ అన్నీ మినిమం 25-30 ఇయర్స్ వస్తాయి అన్నమాట. మోకీలు మార్పిడి సర్జరీలో కొత్తగా వచ్చిన సాంకేతిక పద్ధతులేంటి? నీ రీప్లేస్మెంట్లో ఫస్ట్ ఏంటంటే ఈ ఇంప్లాంట్స్ ఏవైతేనో కొత్త మెటీరియల్స్తో వచ్చాయన్నమాట. ఇప్పుడు టైటానియం ఇంప్లాంట్స్, ఆక్సినియం ఇంప్లాంట్స్ అని ఉన్నాయి. ఇదొక అడ్వాన్స్మెంటు. రెండోది రోబోటిక్స్ అంటే ఏంటి? ఆపరేషన్ చేసేది మేమే, కానీ బోన్ని కట్ చేసేటప్పుడు ఆ సా రోబోట్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో మనకు కావాల్సిన ఎముకే తీనిస్తుంది. సో అరిగిన పార్ట్ మాత్రమే తీనిస్తుంది అనమాట. దానివల్ల తక్కువ బోన్ తీయడం వల్ల నొప్పి తక్కువ ఉంటుంది, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. రోబోటిక్ విధానంలో మోకీలు మార్పిడి ఎలా ఉంటుంది? సురక్షితమేనా? రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటే చాలామంది ఏమనుకుంటారు, రోబోటే వచ్చి ఆపరేషన్ చేస్తుంది, చిట్టి రోబో లాగా, అంటే రజనీకాంత్ లాగా. అట్లా ఉండదు. సో ఈ రోబో ఎట్లా ఉంటుందంటే మేమే చేస్తాం సర్జరీ, కానీ ఆ సా ఏదైతే బోన్ని కట్ చేస్తుందో రోబోట్కి కనెక్ట్ అయి ఉంటుంది. కనెక్ట్ అవ్వడం వల్ల ఏంటి, మనకి ఒక బౌండరీ ఫామ్ అయిపోతుంది. సో మనకు కావాల్సిన ఎముక అరిగిన పార్ట్ మాత్రమే తీనిస్తుంది. సో ఆ సేఫ్టీ వచ్చేస్తుంది దీనివల్ల. అండ్ దానివల్ల బోన్ కూడా తక్కువ తీయగలుగుతున్నాము, అంటే ఎముక తక్కువ తీయగలుగుతున్నాము. దానివల్ల నొప్పి తక్కువ ఉంటుంది, రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. మోకాళ్ళ నొప్పుల్ని నివారించుకోవటం ఎలా? అందరికీ మోకాల్ రిప్లేస్మెంట్ అవసరం పడదు, ఏజ్ వచ్చినాక కూడా. ఓకే, ఇది ఏజ్ రిలేటెడ్ అరుగుదలే, కానీ మీరు ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకుంటే, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆ 4వ స్టేజ్కి వెళ్ళకుండా ఆపరేషన్ స్టేజ్కి రాకుండా చూసుకోవచ్చు. జాగ్రత్తలు ఏంటి అంటే, ఒక ఏజ్ తర్వాత యూజువల్గా 50-55 ఇయర్స్ తర్వాత కింద కూర్చోవడం, హాస్పిటల్ వేసుకొని కూర్చోవడము, స్క్వాటింగ్, ఇండియన్ టాయిలెట్ పొజిషన్లో కూర్చోవడం అవన్నీ అవాయిడ్ చేయటము, మెట్లు ఎక్కడం దిగడం తగ్గియడము. అంటే ఎప్పుడైనా లిఫ్ట్ ఆప్షన్ ఉంటే లిఫ్ట్ వాడటం, అట్లా మేనేజ్ చేయగలిగితే, ప్లస్ రోజుకు ఒక అరగంట మోకాలు ఎక్సర్సైజెస్ చేయగలిగితే
డెఫినెట్గా ఆ ఆపరేషన్ స్టేజ్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు, పోస్ట్పోన్ చేసుకోవచ్చు అనమాట. మలి వయసు జీవనాన్ని దుర్భరంగా మార్చే మొండి మోకాళ్ల నొప్పులకు తొలి దశల్లో అయితే చక్కటి మందులు ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. మోకీళ్లు బాగా అరిగిపోయినప్పుడు చివరి పరిష్కారంగా కీలు మార్పిడి సర్జరీ చేయించుకోవటం అన్ని విధాల మేలు. మోకీలు మార్పిడి చేయించుకోవటం ద్వారా పోటెత్తే మోకాళ్ల నొప్పుల బెడదను శాశ్వతంగా వదిలించుకోవచ్చు. చిన్న చిట్కా మీకోసం. నిద్రలేమి, మానసిక ఒత్తిడి, ఆందోళనతో సతమతం అవుతున్నప్పుడు రోజు రాత్రిపూట అర చెంచాడు చొప్పున అశ్వగంధ, బ్రహ్మి చూర్ణాలను పాలల్లో కలుపుకొని తాగటాన్ని అలవాటు చేసుకోండి. చక్కగా నిద్రపడుతుంది.